మరి సాయంకాలపు వేళ ప్రభు పక్షాన మీ మధ్య నిలబడడానికి దేవుడు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతగానో మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మాది కడప జిల్లా పులివెందుల, అంటే మా సొంత ఊరు. నేను పులివెందుల పట్టణంలోనే జన్మించాను. మా తల్లిదండ్రులు నాకంటే ముందుగా ఇద్దరు అక్కగారు ఉన్నారు. తర్వాత నేను చివరి వారిని, మూడో వారిని. నేను జన్మించిన తర్వాత చిన్న వయసులోనే మా తల్లిదండ్రులు ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చారు. వలస పక్షులు అంటారు కదా, ఇక్కడ ఉండేది కూడా చాలామంది వలస పక్షులే ఉంటారు కదా. అలాగని ప్రొద్దుటూరు నుంచి మేము కూడా పులివెందుల నుంచి ప్రొద్దుటూరుకి వచ్చాము వలస. అంటే ఇప్పుడు 50 సంవత్సరాల కిందట. అంటే పొద్దుటూరులోనే చదువుకున్నాను, అలాగనే కడపలో చదువుకున్నాను. అలాగా పెరుగుతూ ఉండగా మా కుటుంబ నేపథ్యం చూస్తే మా తండ్రి గారు మమ్మల్ని బాల్యం నుండి తిరుమలకు తీసుకెళ్ళేవాడు. కింద నుంచి పై వరకు చిన్నప్పుడే నడిపించేవాడు. పైకి వెళ్ళి గుండు కొట్టించేవాడు. మళ్ళీ కర్నూలు జిల్లాలో అహోబిలం అని ఉంది, అహోబిలానికి కూడా తీసుకెళ్ళేవాడు మా తండ్రి గారు. కడప జిల్లాలో గండి అని ఉంది, అది ఆంజనేయ క్షేత్రం, అక్కడికి కూడా తీసుకెళ్ళేవాడు. మా అమ్మగారు అయితే దర్గాల చుట్టూ తిప్పేది. మా తండ్రి గారు టెంపుల్స్ చుట్టూ తిప్పేవారు, మా అమ్మగారు దర్గాల చుట్టూ తిప్పేవారు. అలాగనే అప్పుడప్పుడు చర్చిల చుట్టూ కూడా తిరిగేవాళ్ళం. అంటే క్రిస్మస్, జనవరి వస్తే చర్చిల చుట్టూ కూడా తిరిగేవాళ్ళం. అంటే మా బతుకంతా ఏమైపోయిందంటే దేవాలయాల చుట్టూ తిరగడము, దర్గాల చుట్టూ తిరగడము, అప్పుడప్పుడు చర్చిల చుట్టూ తిరగడం, అన్నీ తిరుగుతూనే ఉన్నాం. కానీ అన్ని అలవాట్లు నేర్చుకున్నాం. అన్నీ తిరుగుతూనే ఉన్నాం, అన్ని అలవాట్లు నేర్చుకున్నాం. నేను చిన్న వయసులోనే అన్ని అలవాట్లు నాకు అలవాటైనాయి. చదువుకుంటున్న దినాల్లోనే సిగరెట్లు తాగేవాడిని, పాన్ పరాగులు నమిలేవాడిని, మత్తు ఇచ్చే కిల్లీలు నమిలేవాడిని, బీర్లు తాగేవాడిని, బ్రాందీ తాగేవాడిని. కడప ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు నా దగ్గర ఎప్పుడు ఒక పిడిబాకు ఉండేది. నా వెంట కొంతమంది నా స్నేహితులు ఉండేవాళ్ళు. కడప ఆర్ట్స్ కాలేజీలో నేను స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని. నేను మా బ్యాచ్ అంటే మా ప్రిన్సిపల్కి కూడా భయం. ఒకానొక సందర్భంలో ప్రిన్సిపల్ చేస్తున్న కార్యకలాపాలు మాకు నచ్చక ఆ ప్రిన్సిపల్ ఛాంబర్ను పగలగొట్టు కాలేజీ నుండి నేను సస్పెండ్ అయినా. ఒక రాడికల్స్ కేసులో కూడా నన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత డిగ్రీ అయిపోయింది, ఎల్ఎల్బి చేరాను. ఒక మంచి అడ్వకేట్ కావాలని. ఎందుకంటే నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను కాబట్టి నా స్నేహితులందరూ కూడా నేను అడ్వకేట్ అయితే వాళ్ళు చేసే క్రిమినల్ పనులకు నేను ఉపయోగపడతానని, నువ్వు త్వరగా లా చేయరా అంటే వాళ్ళకు ఫ్రీగా నేను వాదిస్తానని చెప్పి, అలాగ నేను కడపలో బసవతారకుమార్ లా కాలేజ్ అని ఉంది, దాంట్లో చేరాను. ఇది జరిగిన విషయం. అయితే ఎందుకో కానీ నాకు ఆ లా చదవాలని కానీ కంప్లీట్ చేయాలని కానీ లేదు. ఇంటికి వచ్చేసాను. రాత్రి పడుకుంటే నిద్ర రావట్లేదు. రాత్రి అంతా పడుకొని ఉంటా, నిద్ర రాదు. ఆకలి అవుతుంది, అన్నం తినబుద్ధి కాదు.
తెల్లారితే స్నేహితులతో కలిసి సిగరెట్లు తాగడం, పాన్పరాకులు నమ్మలడం, బ్రాందీలు తాగడం, సినిమాలకు తిరగడం, ఒక గ్యాంగులో తిరగడం, ఇలాగ నా జీవితం నడుస్తూ ఉంది. రాత్రి అయితే మాత్రం పడుకుంటే నిద్ర రాదు. రాత్రి అంతా పడుకొనే ఉంటాను కానీ నిద్ర రాదు. తెల్లారి నా ముఖం చూసుకుంటే ఈ బుగ్గలన్నీ లొట్టబడిపోయి ఉంటాయి. నేను వెంట్రుకలు ఇలాగ వెనక్కి పెంచేవాడిని, గడ్డం కూడా పెంచేవాడిని. నన్ను చూస్తేనే కొంతమందికి భయం కలిగేది. నా అవతారం. ఇక నాకు అర్థమైపోయింది, ఎంతకాలం అని పడుకుంటే నిద్ర రావడం లేదు, ఆకలి అవుతుంది కానీ అన్నం తినబుద్ధి కావట్లేదు, అన్నం పెట్టుకుంటాను కానీ కొన్నిసార్లు నాకు తెలియకుండానే నా కళ్ళల నుంచి నీళ్లు పడిపోతున్నాయి. నాకు అర్థం కావట్లేదు. ఇక నాకు అర్థమైపోయింది ఏంటంటే, నాకున్న ఈ చెడు అలవాట్లను నేను మానుకోలేను. నాకున్న చెడు అలవాట్లు నేను మానుకోలేను. ఇక నా మీద ఉన్న కేసులు పోవు, ఇక నాకు ఉద్యోగము రాదు. నేను ఏ రకంగా కూడా ఈ సొసైటీలో మంచిగా బ్రతకడానికి నాకు అవకాశం లేదు. ఈ బతికేదానికంటే చచ్చిపోతే మంచిది. అయితే ఎక్కడ చచ్చిపోవాలనేది ఒక ప్రశ్న. ఇక్కడ పేరెంట్స్ దగ్గర చచ్చిపోతే తట్టుకోలేరు వాళ్ళు. ఒక్కనే కదా కొడుకును. చాలా దూరంగా వెళ్ళి ఎవరికి తెలియని ప్లేస్లోకి వెళ్ళి చచ్చిపోవాలి. అలాగ ప్రేరేపణలు కలిగేవి. ఇలాంటి సందర్భంలో మా తల్లిగారు యేసుప్రభుని గురించిన సువార్త విని ఆమె యేసుప్రభును సొంత రక్షకుడిగా నమ్ముకుంది. ఆమె చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. అంతకుముందు మమ్మల్ని టెంపుల్స్కు తిప్పేది, దర్గాలకు తిప్పేది తల్లిదండ్రులు ఇద్దరు. ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి ఏదో చర్చికి పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు రెగ్యులర్గా ఆమె ఎక్కడికి వెళ్తూ ఉందంటే చర్చికి వెళ్తూ ఉంది. ఆమెలో ఒక స్పష్టమైన మార్పు వచ్చినట్టు నాకు అర్థమైంది. యేసుప్రభుని నమ్ముకొని నన్ను చెప్పేది, నువ్వు కూడా చర్చికి రా నాయనా, యేసుప్రభుని నమ్ముకో అంటే నేను అనేవాడిని, ఆ చర్చికి పోయే వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, నన్నెందుకు చర్చికి రమ్మంటావు? పోయేదాన్ని ఏదో పో, దేవులాలకు తిప్పినావు, దర్గాలకు తిప్పినావు, మళ్ళీ చర్చిలకు తిప్పాలని ఉన్నావు అని మా అమ్మని అనేవాడిని. లేదురా, అప్పుడు తిప్పింది వేరు, ఇప్పుడు నిన్ను రమ్మనేది వేరు. నువ్వు రా, చర్చికి రా, దేవుని వాక్యం విను, యేసుప్రభుని నమ్ముకో అని చెప్పేది. కానీ నేను దాన్ని లెక్కలో పెట్టుకునేవాడిని కాదు. కారణం ఏంటంటే నాకున్న అలవాట్లు వేరు, నా స్నేహాలు వేరు, నా యాక్టివిటీస్ వేరు. అలాగ చర్చి పెద్దలుగా సేవకులుగా ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా ఇంటికి వచ్చేటప్పుడు ఎదురుగా వస్తే నా నోట్లో పాన్పరాగు ఉండేది. నేను అలాగ సైడ్ అయి తప్పించుకునేవాడిని. వాళ్ళతో మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు. అయితే ఎప్పుడోసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చి ప్రార్థన చేసి, బాబు యేసుప్రభుని నమ్ముకో బాబు అని చెప్పేవాళ్ళు. చర్చికి రా బాబు అని చెప్పేవాళ్ళు. సర్లేండి నమ్ముకుంటాలే, వస్తా పో అని చెప్పేవాడిని. ఇక వాళ్ళు పోయినప్పటి నుంచి మా అమ్మ పెట్టుకునేది, నువ్వు చర్చికి వస్తానన్నావు కదా, వాళ్ళకి చెప్పినావు కదా, నువ్వు రా అని. ఏదో వాళ్ళకి చెప్పాను పో అని చెప్పేవాడిని. ఇక అట్లా మా అమ్మ ఒత్తిడి చేసేది, నువ్వు చర్చికి రారా. ఎప్పుడో ఒకసారి అంటే నాకు బుద్ధి పుట్టినప్పుడు పోయేవాడిని. ఆ చర్చి జరిగేటప్పుడు వెనకాల వెళ్ళి కూర్చుండేవాడిని. చివరి ప్రార్థన చేస్తారు కదా, ఆ చివరి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసేవాడిని అంటే బయటకు వచ్చేవాడిని. మళ్ళీ ఎవరికి కనపడేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళు కనపడితే వందనాలని చెప్తారు, అది నాకు తెలియదు వందనాలని చెప్పేది, అది నాకు చేత కాదు. ఇవన్నీ నాకు ఎందుకు వచ్చిన సమస్య అని చెప్పి
ఇక మా అమ్మ ఒత్తిడి తట్టుకోలేకపోయి వెనకాల కూర్చొని మళ్ళీ వచ్చేవాడిని. ఇట్లా జరిగేది చాలా సంవత్సరాలు. అయితే ఒకవైపు నాలో ఒక పోరాటం కూడా జరుగుతుంది. ఎంతకాలం ఈ చెడు అలవాట్లు, ఎంతకాలం ఈ చెడు స్నేహాలు, ఎంతకాలం ఈ క్రైమ్, ఈ జీవితాన్ని మార్చుకోవాలని నేను ప్రయత్నం చేసేవాడిని. ఒకవైపు అంటే నాకు నేనుగా మారడానికి ఒకవైపు ప్రయత్నం చేసేవాడిని. అయితే నా చేత కావడం లేదు. నేను చెడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నా కానీ బాగుపడడానికి మాత్రము నాకు చేత కావడం లేదు. కుక్క తన తోక చక్క చేసుకోగలుగుతుందా? చక్క చేసుకోలేదు. చిరుతపులి తన మచ్చలు చెరిపేసుకోగలుగుతుందా? చెరిపేసుకోలేదు. అలాగనే నా జీవితాన్ని నేను చక్క చేసుకోలేకపోయాను. నా చేత కాలేదు. చెడిపోవడానికి నాకు చేతనైంది కానీ బాగుపడడానికి మాత్రము చేత కాలేదు. బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ చేత కావట్లేదు. అంటే ఒక ఊబిలోకి పోయాను. ఊబిలో ఉన్న వ్యక్తి తనకు తానుగా బయటికి ఎలాగ రాలేడో, ఆ పాప కూపంలోకి వెళ్ళిపోయిన నేను బయటికి రావడం నా చేత కావడం లేదు. నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎలాగ బయటికి రావాలో కూడా నాకు తెలియడం లేదు. నా చేత కావడం లేదు. నన్ను బయటికి ఎవరు తీసుకొస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలాగనే ఒకరోజు చర్చికి వెళ్ళాను. ఇక చివరి ప్రార్థన చేసేటప్పుడు నేను బయటికి రావాలి. ఆ రోజు ఒక ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన పేరేం పేరంటే వెంకట సుబ్బారెడ్డి. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు తక్కువ కులస్తులు అనే ఒక అభిప్రాయం ఉంది. ఆ రోజు వాక్యం చెప్పడానికి ఎవరు వచ్చారంటే వెంకట సుబ్బారెడ్డి అని ఆయన ఒక ఆయన వచ్చారు. మా ప్రొద్దుటూరు పక్కనే వెలవలి వాళ్ళ సొంత ఊరు. ఆయన లెక్చరర్, పులివెందుల్లో లెక్చరర్గా పనిచేస్తాడు. వాళ్ళ సొంత ఊరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అప్పుడు వచ్చి ఇక్కడ చర్చిలో సహవాసం చేసి వాక్యం చెప్తాడు. ఆ రోజు వచ్చి ఆయన వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను మన స్వాధీనంలో ఉండే వ్యక్తిని కాదు. ఇక ఆయన వాక్యం చెప్తాడు. ఆయన వాక్యం ముగింపు అయింది, ప్రార్థన ముగింపు చేస్తారు. నేను బయటికి రావాలి. నేను బయటికి వస్తుండగా నన్ను వచ్చి అక్కడ ఒక సేవకుడు పట్టుకున్నాడు. అంటే మాకు ప్రకాశం గారు అని ఉన్నాడు ఒక ఆయన. ఇప్పుడు లేడు, ఆయన ప్రభువునందు నిద్రించాడు. బాబు నువ్వు ఆగు, నీతో మాట్లాడాలి అన్నాడు. సహజంగా నేను వెళ్ళిపోయేవాడిని, నాకు పని ఉంది, తర్వాత మాట్లాడతాలేని. అప్పుడు అక్కడ ఆగిపోయాను. ఆయన నన్ను ఆ వెంకట సుబ్బారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. సార్, ఈ యవనస్తునితో నేను చాలాసార్లు మాట్లాడాను. ఇతడు యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుని కొరకు ఉపయోగపడతాడని ఏదో నాకు నమ్మకం కలుగుతూ ఉంది. దయచేసి మీరు ఇతనితో మాట్లాడండి, యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్పండి అని అన్నాడు. ఆయన వెంకట సుబ్బారెడ్డి గారు నాతో మాట్లాడాడు. అయ్యా, నా పేరు వెంకట సుబ్బారెడ్డి, పొద్దుటూరు దగ్గర వెలవలి మాది. నేను పులివెందుల లయలు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నా. మేము కూడా ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోలేదు. మేము అనేకమైన టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళం, టెంకాయలు కొట్టేవాళ్ళం, గుండు కొట్టించుకునేవాళ్ళం, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలకు తిరిగాము. కానీ మా పాపాలు ఎక్కడికి పోయినా మా పాపాలు ఎవరు కూడా క్షమించలేదు. మా బ్రతుకుల్లో ఎక్కడికి పోయినా శాంతి లేదు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. యేసు ప్రభువే పాపుల కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మా పాపాలు క్షమించాడు. నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకో, నీ పాపాలు కూడా క్షమిస్తాడు అని చెప్పాడంతే. నేను కూడా అన్నాను, నమ్ముకోవాలనే ఉంది, మారాలనే ఉంది, నా చేత కావడం లేదు అన్న. నేను కూడా మారాలనే ఉంది, చేయవలసిన ప్రయత్నాలు చేశాను, నా చేత కాలేదు అన్న. మనకు చెడిపోవడానికి చేతనవుతుంది కానీ మారడానికి మన చేత కాదు.
ఎంత ఘోర పాపినైనా క్షమించి మార్చేవాడు యేసు ప్రభు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, యేసుక్రీస్తు దగ్గర నీ పాపాలు ఒప్పుకో, ఆ ప్రభువే నీ పాపాలు క్షమించుతాడు, నీ బ్రతుకును, నీ ఆలోచనలను, నీ అలవాట్లను మారుస్తాడు. అంతే. నాకు కూడా అంతరంగంలో ఏముంది, మారాలనే ఉంది. మారడానికి నేను ప్రయత్నం చేశాను కానీ నా చేత కాలేదు. నా చేత కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి చేత కాదు. అందరికీ చెడిపోవడానికి చేతనవుతుంది కానీ మారడానికి మాత్రం ఎవరికి చేత కాదు. కొంతమంది ఊరికి అంటూ ఉంటారు, నేను తాగాలంటే తాగుతా, మానుకోవాలంటే మానుకుంటా అంటారు. అది ఎంత ఉత్తది. మానుకోవడం నీ చేత కాదు, ఇంకెవరి చేత కూడా కాదు. చెడిపోవడానికి మనకు చేతనవుతుంది, చెడు జీవితంలో నుంచి మారిపోవడానికి మాత్రం అది మన చేత కాదు. నేను ఆ సమయంలో ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నా. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నీకే విరోధంగా నేను పాపం చేశాను. నా పాపముల కోసం నువ్వు చనిపోయినావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. ఈ పాపినైనా నన్ను క్షమించండి, నీ రక్తముతో కడిగి నన్ను శుద్ధిపరచండి. నా పాపపు అలవాట్లను, నా పాపపు ఆలోచనలు, నా పాపపు బ్రతుకును తీసివేయండి. నాకు ఒక కొత్త బ్రతుకు దయచేయండి. ఒక చిన్న ప్రార్థన చేశాను, ఒక చిన్న ప్రార్థన చేశాను. ఎన్నో టెంపుల్స్కి తిరిగాము, ఎన్నో దర్గాలకు తిరిగాము, ఎన్నెన్నో స్థలాలకు తిరిగాము. నా మొలతాడికి ఎప్పుడు తాయితలు ఉండేవి, ఎన్నో తాయితలు కట్టించుకున్నా. ఎక్కడికి పోయినా ఎవరికి ప్రార్థన చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు ప్రార్థన చేశానో పాపాలు ఒప్పుకొని, బైబిల్లో ఒక మాట రాయబడింది, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచును. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును. ప్రతి పాపం అంటే జన్మ పాపం, కర్మ పాపం. యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకొనగా ఆ నమ్మదగిన దేవుడు నా పాపములు క్షమించి ఆయన రక్తముతో నన్ను కడిగి పాపాత్మునైన నన్ను పరిశుద్ధునిగా మార్చాడు. భక్తిహీనుడనైన నన్ను భక్తునిగా మార్చాడు. అనీతిమంతుడనైన నన్ను నీతిమంతునిగా మార్చాడు. నా ఆలోచనలు మార్చాడు, నా అలవాట్లు మార్చాడు, నా విధానాలు మార్చాడు. సిగరెట్ అంటే పొద్దున్నే తాగాలి, అది అసహ్యం పుట్టించాడు. పాన్పరాకు కూడా ముఖం కడుక్కోకుండా నేను నమిలేవాని, అసహ్యం పుట్టించాడు. బ్రాందీ విస్కీలు తాగేవాని, అసహ్యం పుట్టించాడు. నా నోరు తెరిస్తే బూతులు మాటలు మాట్లాడేవాని, అసహ్యం పుట్టించాడు. చెడు స్నేహాలు అసహ్యం పుట్టించాడు. చెడు అలవాట్ల మీద అసహ్యం పుట్టించాడు. నాకు అర్థమైంది, ప్రభు నా పాపాలు క్షమించాడు, నా బ్రతుకు మార్చాడు. నేను చెప్తున్నాను, యేసు ప్రభు నా పాపాలు క్షమించి నా బ్రతుకు మార్చకపోయింటే నేను చెప్పినట్టుగా ఆత్మహత్య అయినా చేసుకునేవాడిని, లేదా నాకున్న నేపథ్యాన్ని బట్టి హత్య అయినా చేయబడేవాడిని, లేదా నాకున్న నేపథ్యాన్ని బట్టి చెడు అలవాట్లను బట్టి ఒక రోగినై చచ్చేవాడిని. ఇంతవరకు నాకు తెలిసి నేను బ్రతకడానికి అవకాశాలు లేవు. ఈ బ్రతుకు ఎవరిదంటే యేసుక్రీస్తుదే. ఈ బ్రతుకు ఎవరిది? యేసుక్రీస్తే. ఈ బ్రతుకునిచ్చింది ఆయన. ఈ బ్రతుకునిచ్చింది ఆయన. అందుకే ఈ కొత్త బ్రతుకునిస్తానే ప్రార్థన చేశా, ప్రభువా ఎందుకోసం ఈ కొత్త బ్రతుకునిచ్చావు, కొత్త జీవితాన్ని ఇచ్చావు అన్నప్పుడు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు, కోత యజమాని వేడుకో అన్నాడు. ఈ బ్రతుకునిచ్చిన దేవునికి
నా జీవితాన్ని ఇచ్చేశాను. నేను బ్రతుకుట అయితే క్రీస్తే. ఈ బ్రతుకునిచ్చిన దేవుని కోసం ఆ బ్రతికే భాగ్యాన్ని కూడా ఆయన ఇచ్చాడు. బ్రతికే భాగ్యాన్ని ఇచ్చాడు, లేకపోతే ఈ భాగ్యమే లేదు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు అని కేక వేశాడే, అలాగని నేను కూడా కేక వేశా, దౌర్భాగ్యుడను. ఆ పాప మరణ నియమము నుండి ప్రభు నన్ను విడిపించి నా కొత్త జీవితం ఇచ్చి ఆయన కొరకు సాక్షిగా నన్ను నిలవబెట్టాడు. ఈ లోకం విడిస్తే పరలోకములో ఉంటా అన్న నిరీక్షణ కూడా నాకు ఇచ్చాడు. ఓ నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ నువ్వు ఎక్కడికెక్కడికో తిరిగావు, ఏమేమో చేశావు. ఎక్కడికి పోయినా నీ పాపాలు పోలేదా? ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి రా. నేను కూడా ఎక్కడికెక్కడికో తిరిగాను, ఏమేమో చేశాను. ఎక్కడికి పోయినా నా పాపాలు పోలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన పాపాలు ఒప్పుకున్నానో అప్పుడే నా పాపాలు క్షమించబడ్డాయి. ఎవడైనా క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవైన కొత్త జీవితం వచ్చింది. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా. ఈ రాత్రి నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. నేను తిరిగినట్టే బహుశా మీరు కూడా తిరిగి ఉండొచ్చు. నా బ్రతుకు ఉన్నట్టే మీ బ్రతుకులు కూడా ఉండొచ్చు. ఎంత ఘోరమైన పాపినైనా ప్రభు పిలుస్తున్నాడు. నా యొద్దకు వచ్చు వారిని నేనే మాత్రము త్రోసివేయను. ఆయన యొద్దకు వచ్చేవారిని త్రోసివేసేవాడు కాదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. పలాని కులస్తులారా, పలాని మతస్థులారని పిలవడం లేదు. సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఈ రాత్రి ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా ప్రభు దగ్గరికి రండి. పాపాలు ఒప్పుకొనండి. నా పాపాలు క్షమించిన దేవుడు, ఇక్కడ ఉన్న అనేక మంది పాపాలు క్షమించి బ్రతుకులు మార్చిన దేవుడు, ఈ రాత్రి నీ పాపం క్షమించి నీ బ్రతుకును, నీ ఆలోచనలు, నీ అలవాట్లను మార్చి నిన్ను పరలోకములో కూర్చుండబెట్టే దేవుడు, నరకం తప్పించే దేవుడు ఆ యేసుక్రీస్తు. దేవుడు నీకు ఇచ్చే అవకాశాన్ని ఈ రాత్రి నువ్వు సద్వినియోగం చేసుకో. నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి మీ ఎదుట నేను నిలవబడ్డాను. మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మిమ్మల్ని కూడా నాలాగా ఒక సాక్షిగా ఆయన నిలవబెడతాడు. భూదిగంతముల వరకు మనల్ని సాక్షులుగా నిలవబెడతాడు. ప్రభు కొరకు సాక్షిగా ఉండాలనుకుంటున్నావా? పరలోకం చేరాలనుకుంటున్నావా? హృదయంలో మార్పు చెందాలనుకుంటున్నావా? ఇక ఆలస్యం వద్దు. ఈ రాత్రే యేసు ప్రభు నమ్ముకోండి, పాపాలు ఒప్పుకోండి, హృదయంలో మార్పు చెందండి, ప్రభు కొరకు సాక్షిగా నిలవండి. ఈ లోకం ఇలిస్తే పరలోకంలో సదాకాలము ప్రభుతో ఉండండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. దయగల ప్రభువా, అందించిన ఈ చిన్న సాక్ష్యం ప్రజల హృదయాలలో కార్యం జరుగునట్లుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరికి పాపాలు క్షమించి బ్రతుకులు మార్చి నన్నే విధంగా సాక్షిగా నిలబెట్టావో ప్రతి ఒక్కరిని నేను సాక్షిగా నిలవబెట్టుదురని మా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.